హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. ఎవరైతే డిప్లొమా పూర్తి చేసి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ చాలా చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ 15 డేస్గా మనకి 8 రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ, బీడీఎల్, అంతేకాకుండా ఇస్రో, ఇండియన్ రైల్వేస్, ఈ విధంగా మనకి చాలా నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా 8 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఒకే ఒక్క నోటిఫికేషన్ మాత్రమే, అది కూడా 2 years or 3 years ఎక్స్పీరియన్స్ అయితే నీడెడ్ అండి. మిగిలిన అన్నింటికి మనకి ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ అవసరం లేదు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయో వారందరికీ అప్లికేషన్ ఫీ కూడా ఫ్రీ అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మీ డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటారో వారందరికీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. హై పేయింగ్ శాలరీస్ ఉంటాయి. మినిమం వచ్చేసి మనకి 30,000 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 1 lakh అబోవ్ అయితే మనకి శాలరీ అయితే ఈ నోటిఫికేషన్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు క్లియర్ కట్గా వీడియోస్ అనేవి మన ఛానల్ ఉంటాయి. ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ లేదనుకున్నట్లయితే బీకామ్, బీఎస్సీ లేదు ఫార్మసీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకైతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఫ్యూచర్లో కూడా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే మన ఛానల్ రాబోతుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి డిప్లొమాలో ఎవరైతే కోర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వారికైతే ఎక్కువగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మెకానికల్, ఆటోమొబైలింగ్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సో ఈ విధంగా చాలామందికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవాలనుకున్న వారు మీరు క్లియర్గా ఈ వీడియోని చూడండి. అండ్ దీనికి సంబంధించి ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ లోగోని క్లిక్ చేసి ఛానల్ విజిట్ చేసి మీకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని వేకెన్సీ రిలీజ్ అంటే సివిల్ వారికి అయితే ఛాన్స్ ఇచ్చారు. 40 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ అంతేకాకుండా ఆర్ఈ, ఫైనాన్స్, ఐటీ అండ్ సిఎండ్ఎం, సో వీరందరికీ మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వారికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాక్సిమం నీడెడ్ అయి ఉంది. అండ్ అంతేకాకుండా మీరు అప్పర్ ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఒక నోటిఫికేషన్స్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారని చెప్పి, సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 1/5/2025 వరకు మనకి టైం అయితే ఉంది. 1 month అయితే టైం ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో లేదా ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వీరికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం మెయిన్గా వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసిన వారి గురించి అయితే మాట్లాడతాం. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వారికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇందులో వేకెన్సీ వచ్చి మొత్తంగా 8 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి వారికి మాత్రం సపరేట్గా. సో ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో రిజర్వేషన్ ప్రకారం మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో శాలరీ అనేది 90,000 వరకు మనకి శాలరీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. విత్ అలవెన్సెస్తో కలుపుకొని 1 lakh అబోవ్ అయితే మనకి శాలరీ అయితే మనం తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. మీకు పోస్ట్ వచ్చేసి ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ మనకి వేకెన్సీ అయితే భర్తీ చేయబోతున్నారు. ఇందులో డిప్లొమా 3 years ఉంటే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్, మూడో నోటిఫికేషన్ చూడండి, హెచ్పిసిఎల్ నుంచి అయితే రావడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇక్కడ మనకి డేట్స్ అనేవి మెన్షన్ చేశారు ఒక టేబుల్ రూపంలో. చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి April 30 అయితే మనకి లాస్ట్ డేటు. సో ఇంకా మనకి ఒక 28 days అయితే టైం ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోవచ్చు. లింక్స్ వచ్చేసి మన ఛానల్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఇంజనీర్ వారికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ వారికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది. కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఫైర్ సేఫ్టీ వారికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా మనకి కొన్ని బ్రాంచెస్కి అయితే సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ చూడండి మనకి సబ్ బ్రాంచెస్ కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. కెమికల్ వారికి కూడా సబ్ బ్రాంచెస్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే వీరికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిప్లొమా 60% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుందని మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే మనకి 30,000 to 1,20,000 అయితే మనకి శాలరీ అయితే ఇస్తున్నారు. హై పేయింగ్ శాలరీస్ అయితే ఉంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మనకి ఎక్స్పీరియన్స్ అంటే ఏం అవసరం లేదు. కానీ అప్పర్ ఏజ్ వచ్చేసి మనకి 25 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. 3 years ఆఫ్ డిప్లొమా ఉంటే సరిపోతుంది. రెగ్యులర్ డిప్లొమా అయితే చేసి ఉండాలి అంతే. మనకి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అవసరం లేదండి. సో ఎక్స్పీరియన్స్ అని నిల్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళైతే మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి.
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మనందరికీ తెలిసిందే, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించి కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నోటిఫికేషన్స్ అనేవి వేకెన్సీ అనేవి భర్తీ చేయబోతున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. సో ఇక్కడ మనకి ఏంటంటే డిప్లొమా కంప్లీట్ చేస్తే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మెకానికల్ లేదా టెక్నాలజీ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. సో ఇదైతే మనకి మెన్షన్ చేశారు. లేదా 2 years ఎక్స్పీరియన్స్ విత్ సమ్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇన్ ఇన్స్పెక్షన్ అని చెప్పి వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలున్నట్టుగా మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈ నోటిఫికేషన్లో చాలా తక్కువగా వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి, మనకి మంచిగా ఛాన్స్ అనేది ఏవైతే నేను ముందుగా 3 నోటిఫికేషన్ చెప్పాను అందులో అయితే మనకి శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి అందులో మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు మాత్రమే అప్లై చేసుకునే వీలుగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి వారు మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి 12/4/2025. మనకి కొంచెం ఇంకా ఒక 1 week టైం ఉందండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోవచ్చు. మీకు లింక్స్ వచ్చేసి మన ఛానల్ అయితే ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి సెయిల్ అంటాం కదా షార్ట్కట్లో మనం. సో దీనికి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 4/4/2025 అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి స్పోర్ట్స్ ఎవరైతే ఉంటుందో స్పోర్ట్స్ కోటా వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. హాకీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్ అండ్ క్రికెట్ వారికి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 64 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిపోర్టింగ్ టైం ఎప్పుడు అంటే 9:30 నుంచి 11 వరకు మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ హాకీ స్టేడియం అని చెప్పి ఇచ్చారు కదండి, రూర్కెలాలో మీరు అంటే ఒడిశాలో అయితే మీరు ఈ యొక్క రిపోర్టింగ్ టైం అనేది మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనకి శాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో డీటెయిల్ వచ్చేసి మనకి అందులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. ఇదేంటంటే మనకి రైల్వే యొక్క ALP అసిస్టెంట్ లోకో పైలట్ డిప్లొమా మీద వేకెన్సీ అయితే తీయడం జరిగింది. 9,970 వేకెన్సీ వరకు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటుందో వారందరూ అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 10/5/2024 అయితే మనకి లాస్ట్ డేట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో డేట్స్ అనేవి మీకు డీటెయిల్గా మన ఛానల్ అయితే చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. డేట్స్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే మన ఛానల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనకి డేట్స్ అనేవి కొంచెం ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది, ఇంకా అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వలేదు ALPకి సంబంధించి. సో మీకైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా 1.5 month వరకు మీకైతే టైం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. క్వాలిఫికేషన్ అనేది మనకి డిప్లొమా ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ అవసరం లేదండి. మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3rd పాయింట్లో మెన్షన్ చేశారు. ముందుగా మనకి డిగ్రీ వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చారు, బట్ నేనైతే డిప్లొమా గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను కాబట్టి స్పెసిఫిక్గా డిప్లొమా వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డిగ్రీ వారికి కూడా ఛాన్స్ ఇచ్చారు, అంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్ వారికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది, అంటే EEE వారికి ఛాన్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డిప్లొమా మెకానికల్ వారికి ఛాన్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ వారికి, యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రుమెంటేషన్ వారికి, ఇంజనీరింగ్ వారికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో వీరందరూ అప్లై చేసుకోవచ్చండి. సో వారికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే మనకి టెన్యూర్ బేస్డ్ అయితే ఉంటుంది, విత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి టెన్యూర్ బేస్డ్ 2 years మాత్రమే ఈ యొక్క డ్యూటీ అనేది ఉంటుంది. మీకు తర్వాత ఈ కాంట్రాక్ట్ బేస్ అయిపోయిన తర్వాత మీకైతే వారు పర్మనెంట్ చేస్తే చేయొచ్చు, లేదంటే మీ యొక్క జాబ్ అనేది తీయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, టెన్యూర్ బేస్డ్ అని తప్ప మనకి శాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే ఒకసారి ఉంటుంది, లేదంటే మన ఛానల్లో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్ వేకెన్సీ అయితే తీయడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంటారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ డిప్లొమా అప్రెంటిస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు స్టైఫండ్ అనేది 9,000 అనేది బీటెక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 8,000 వచ్చేసి మనకి డిప్లొమా వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిప్లొమా వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ అండ్ బీటెక్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఈ నోటిఫికేషన్లో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డీసీసీపీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి వేకెన్సీ అనేవి రిలీజ్ అయ్యాయి. దీంట్లో మీకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో డిప్లొమా ఎవరైతే ఇక్కడ చూడండి మనకి అప్రెంటిస్ చేయాలనుకున్న వారు పాస్డ్ అవుట్ అని చెప్పి 2021 ఆన్వర్డ్స్ అని చెప్పింది కదా. సో అప్పటి నుంచి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి కూడా మీకు డేట్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బట్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా అంటే 5/4/2025 మనకి రేపటితో లాస్ట్ డేట్ అండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డేట్స్ అనేవి మెయిన్గా చెక్ చేసుకోండి. మనకి క్లియర్గా మీకు డిప్లొమాకి ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి, అసలు అప్డేట్ ఏముందనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అప్కమింగ్ కూడా మనకి చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ వరకు కూడా చాలా మంచి అవకాశాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. గేట్ మీద అయితే డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కింద మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. డిప్లొమా వరకు అండ్ ఐటీఐ వాళ్ళు కూడా మంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. 10th ఇంటర్ కాదండి, మీకు కోర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు. బట్ సగం ఆఫ్ ద నోటిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం లేదనుకున్నట్టయితే మీ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ అయితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.